హాయ్ డియర్స్, ఈరోజు మనం చెప్పుకునే అంశంలో వాక్య నిర్మాణం. ఇంగ్లీష్లో వాక్యాన్ని ఎలా తయారు చేయాలి, ఇంగ్లీష్లో ఒక వాక్య నిర్మాణం అనేది అలా తయారు చేసుకుంటూ వెళ్తున్నామంటే ఆటోమేటిక్గా మనకు ఇంగ్లీష్ వస్తుందని అర్థం. ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ వీడియో పార్ట్ 12 వీడియో అండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే అది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు మీరే చూడండి. ఇప్పుడు మనం నేర్చుకుంటున్న అంశంలో ప్రధానమైన అంశం ఏంటంటే వాక్య నిర్మాణం. ఇప్పుడు చూడండి, సెంటెన్స్ అంటే వాక్యాన్ని ఎలా తయారు చేయాలి అనే అంశాన్ని ఇప్పుడు చూడండి. ఫస్ట్ తెలుగు వెర్షన్లోకి వెళ్దామండి. తెలుగు, ఇక్కడ తెలుగులోకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ కర్త ప్లస్ కర్మ ప్లస్ క్రియ. మనం తెలుగులో ఏది రాయాలన్నా ఈ ఫార్ములా ప్రకారంగానే రాస్తూ ఉంటాం. మాట్లాడేటప్పుడు ఇక్కడ ఈ ప్రకారంగా మాట్లాడరండి. కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నీవు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు? రాజు, నీవు హైదరాబాద్ ఎప్పుడు వెళ్తున్నావు అని ఒక అతను అంటే, ఇంకో పర్సన్ ఏమంటాడంటే హైదరాబాద్ ఎప్పుడు పోతున్నారు అని అంటుంటాడు. ఇక్కడ చూడండి, అంటే మాట్లాడేటప్పుడు ఇతనికి ఫ్రీడమ్ అనేది ఎక్కువగా ఉంది. అదే వాక్యాన్ని రిటర్న్ లో రాసేటప్పుడు తప్పనిసరిగా ఈ ఫార్ములాని పాటించాలి. ఒకవేళ రిటర్న్ లో మ్యానుస్క్రిప్ట్ మనం చేతి రాత ఇలా రాస్తున్నప్పుడు ఈ ఫార్ములా ప్రకారం రాయకుండా నీ నోటికి నీ ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడుతున్నావో అదే ఇక్కడ రాస్తే అది తప్పు అవుతుంది. కాబట్టి వాక్య నిర్మాణానికి ఒక ఫార్ములా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ తెలుగు వెర్షన్లో చూద్దాం. చూడండి, కర్త కర్మ క్రియ. ఇంగ్లీష్లోకి వచ్చినట్లయితే చూడండి, కర్తగానే ఉంటుంది. నెక్స్ట్ కర్మ అనేది చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కర్మ అనేది చివరికి వెళ్ళిపోతుంది. ఇగో క్రియ అనేది మధ్యలోకి వస్తుంది. చూడండి, కర్త క్రియ తర్వాత కర్మ అనేది లాస్ట్కు వెళ్తుంది. చూడండి, ఇది కర్మ. ఇంగ్లీష్కి తెలుగుకి ఉన్న ఫార్ములాలో ఉన్న భేదం ఏంటి అనేది ఇక్కడ క్లియర్ గా మనం చూడాలి. కన్ఫ్యూజన్ మొత్తం పోతుంది. టోటల్ అక్కడ ఉన్న మనకు డిస్టర్బెన్స్ అనేది ఏంటి అనేది, అక్కడ ఉన్న తేడా ఏంటి అనేది కూడా మనకు క్లియర్ గా తెలుస్తుంది. చూడండి డియర్స్, నేను ఇక్కడ మీకు క్లియర్ గా రాస్తున్నాను. ఫస్ట్ తెలుగులో ఉన్న వాక్యాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసేటప్పుడు తెలుగులో వాక్య నిర్మాణం అనేది ఏ పద్ధతిలో కొనసాగుతూ ఉంది, దానిని గనక మనం గుర్తించగలిగినట్లయితే తప్పనిసరిగా ఆ వాక్యాన్ని తిరిగి ఇంగ్లీష్లోకి మనం అనువదించడం అనేది చాలా ఈజీగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, తెలుగులో కర్త కర్మ క్రియ. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి కర్తగానే ఉంది. కర్మ అనేది ఇంగ్లీష్లో చివరికి వెళ్ళింది. క్రియ అనేది మధ్యలోకి రావడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ తెలుగులో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చూడండి, రాము కుక్కను కొట్టెను. ఇది తెలుగులో. రాము అనేది ఇక్కడ
కర్త. కుక్కను అనేది ఇక్కడ మనకు కర్మ. కొట్టెను అనేది ఇక్కడ మనకు క్రియ. క్రియ అనేది ఇలా మనకు కనిపిస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్త చూడండి. అంటే దీనిని బట్టి, ఈ ఎగ్జాంపుల్ని బట్టి మనకు ఏమర్థమైంది అంటే తెలుగులో ఫార్ములా అనేది ఇలాగే కంటిన్యూ అవుతుంది, రాసే విధానం కూడా అలాగే ఉంటుంది. చూడండి, అదే ఫార్ములా ప్రకారంగా ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా రాము కుక్కను కొట్టెను. రాము కర్త, కుక్కను కర్మ, కొట్టెను క్రియ. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిది అంటే కర్మ గురించి. కర్మ అంటే పతనం అయిపోయేది, ఏదైనా ఫలితాన్ని అనుభవించేది, దానిని కర్మ అంటాం. ఎందుకు చెప్తున్నానంటే నేను మీకు పార్ట్ 11, పార్ట్ 10, పార్ట్ 11లో మీకు సబ్జెక్టు గురించి, హెల్పింగ్ వెర్బ్ గురించి చెప్పడం అనేది జరిగింది. అలాగే వెర్బ్ గురించి చెప్పడం అనేది జరిగింది. కర్మ అనే దాని గురించి ఇక్కడ మనం చెప్పుకోలేదు. కర్మ అంటే పలానా ఇలా ఉంటది అని మనం చెప్పలేము, అది అనుభవించేది, పతనం అయిపోయేదాన్ని కర్మ అంటాం. ఇక్కడ మనకు ఫార్ములా అలాగే ఉంది, రాసే విధానం అలాగే ఉంది, చదివే విధానం కూడా అలాగే ఉంది. ఇది తెలుగు స్టైల్, తెలుగు వెర్షన్ లో ఇలా ఉంది. ఇదే వాక్యాన్ని ఇంగ్లీష్ లో రాస్తే ఎలా ఉంటుంది? లేదా మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని కూడా మనం దీన్ని ఇక్కడ కంపేర్ చేసుకోవచ్చు. చూడండి, రామ ఇక్కడ తెలుగులో ఇంగ్లీష్ వర్షన్ చూసినట్లయితే చూడండి, ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది? రామ బీటెన్, రామ బీటెన్ ఏ డాగ్. రామ బీటెన్ ఏ డాగ్. ఇక్కడ చూడండి, రామ అనేది సబ్జెక్ట్ అంటే కర్త, బీటెన్ అనేది క్రియ, ఏ డాగ్ అనేది కర్మ. ఏ డాగ్ అనేది కర్మ. చూడండి, మనం ఇంగ్లీష్ లో మనం ఇక్కడ చెప్పుకున్నాం. చూడండి, కర్త, క్రియ, కర్మ. ఇంగ్లీష్ లో రాసేసరికి చూడండి, కర్త, క్రియ, కర్మ. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం కంపేర్ చేసుకోవాలి. తెలుగులో ఫార్ములా ఇది, రాసే విధానం కూడా అలాగే ఉంది. కానీ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి చూడండి, కర్తగా అనేది లాస్ట్కి వెళ్ళింది ఇంగ్లీష్ లో, క్రియ అనేది మధ్యలోకి వచ్చింది. ఈ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇదే ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎగ్జాంపుల్ ఎలా ఉంది చూడండి. రామ బీటెన్ ఏ డాగ్. రామ కుక్కను కొట్టాను. చదివే విధానం చూడండి, ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది? చదివే విధానం కూడా చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇంగ్లీష్ ని అర్థం చేసుకోవాలంటే, ఇంగ్లీష్ లో ఒక వాక్యానికి అర్థం అనేది తెలియాలంటే ఇక్కడ కొన్ని విషయాలు అనేది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో ఉన్న సెంటెన్స్, ఇది ఒక వాక్యం. రామ బీటెన్ ఏ డాగ్. చదవడం బాగానే ఉంది, బాగానే చూస్తున్నావు, కానీ అర్థం చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది అనేది తీసేసుకోవాలంటే మరి ఏం చేయాలి అంటే చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ లో అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ కర్తని, ఒక వాక్యంలో ఫస్ట్ కర్తని గుర్తించాలి. కర్తని సబ్జెక్టుగా మనం పిలుస్తాం ఇంగ్లీష్ లో. సబ్జెక్టును గుర్తించిన తర్వాత, కర్తని గుర్తించిన తర్వాత వెంటనే ఈ వాక్యంలో ఆబ్జెక్ట్, కర్మ అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అనేది గుర్తించాలి. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది అనేది గుర్తించాలి. ఫస్ట్ కర్తను గుర్తించావు, రామ. నెక్స్ట్ కర్మని ఇక్కడ మనం గుర్తించాలి. కర్మ ఏంటి? ఏ డాగ్. రామ కుక్కను. తర్వాత ఎంబటే మనం ఏం చేయాలి? ఆబ్జెక్టును గుర్తించిన తర్వాత ఎంబటే క్రియను గుర్తించాలి. వెర్బు. ఇక్కడ చూడండి, రామ అంటే కర్తను గుర్తించిన తర్వాత రామ కుక్కను, కర్మను, రామ కుక్కను కొట్టెను. ఇలా అర్థం చేసుకోవాలి ఇంగ్లీష్ లో. ప్రతి సెంటెన్స్ ను కూడా అలా అర్థం చేసుకోవాలి.
చాలా సింపుల్ గా ఉంటుంది. ఇంగ్లీష్ లో ఒక వాక్యం కనిపించినట్లయితే ఆ వాక్యాన్ని చదవగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, యాజ్ ఇట్ ఈస్ గా రాయగలుగుతున్నాం, కానీ అర్థం చేసుకోలేకపోతున్నాం. దీనికి కారణం ఏంటంటే మనం ఎలా అర్థం చేసుకోవాలనో తెలియకపోవటం. కొంతమంది ఏం చేస్తుంటారంటే దీని మీనింగ్ ని అర్థం చేసుకుని చెప్పండి అంటే అందులో ఆ ఇచ్చిన సెంటెన్స్ లో ఏదైనా స్టోరీ అయినా కావచ్చండి, ఇచ్చిన సెంటెన్స్ లో వాళ్ళకి ఈజీగా ఉండే ఏదో ఒక వర్డ్ కనపడుతుంది. ఆ వర్డ్ కనపడేసరికి ఆ వర్డ్ ని బేస్ చేసుకుని దీని అర్థం ఇది అది అనేసి ఇలా అర్థం చేసుకుంటారు. కానీ ఇక్కడ మనకు లైఫ్ లాంగ్ మనకు క్లియర్ గా ఉండాలి. మనం ఎలాంటి భయం అనేది లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా మనం ఇక్కడ చెప్పాలి. చూడండి, రామ కుక్కను కొట్టాను. ఇక్కడ వెరీ సింపుల్ అండి. ఇక్కడ ఏ పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. రామ బీట్ అండ్ ఏ డాగ్ సార్ చెప్పారు అంటే రామ కుక్కను కొట్టాను అలా కాదు. నీ అంతటా నీకు రావాలి. నీ అంతటా నువ్వు ఏ వాక్యానికైనా మీనింగ్ చెప్పగలగాలి, ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే ఇంగ్లీష్ లో ఒక వాక్యంలో ఫస్ట్ సబ్జెక్టును గుర్తించిన తర్వాత అదే వాక్యంలో కంటిన్యూ అవుతూ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో గుర్తించాలి. ఆబ్జెక్టుని గుర్తించిన తర్వాత వాటికి మీనింగ్ తెలుస్తుంది. రామ సబ్జెక్టు, ఏ డాగ్ కుక్క. ఇక్కడ మధ్యలో క్రియ, రామ కుక్కను కొట్టెను. ఈ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి. తెలుగులో చూడండి ఇలాంటి ఇబ్బందులు లేవు, ఎందుకంటే ఫార్ములా ప్రకారం ఉంటుంది. ఫార్ములా ప్రకారం చదువుకుంటూ పోవాలి. ఇక్కడ చూడండి, రాము కుక్కను కొట్టెను. రాము కుక్కను కొట్టెను. రాము కర్త, కుక్కను కర్మ, కొట్టెను క్రియ. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఇగో ఇలాంటి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. దీనిని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఇది అర్థం చేసుకోవడానికైనా ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకోవడానికైనా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని చాలా క్లియర్ గా మీరు గుర్తుంచుకోండి డియర్స్. ఫస్ట్ స్టెప్ ఇది. హౌ టు ఫార్మ్ ఏ సెంటెన్స్ అనొచ్చు. అది పెద్ద గొప్ప కాదండి. వాక్య నిర్మాణం అనేది తెలుగులో ఏ విధంగా రన్ అవుతుంది, అదే విధంగా ఇంగ్లీష్ లో ఎలా వాక్య నిర్మాణం అనేది రన్ అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. తెలుగులో చూడండి, చదివే విధానం కూడా తెలుగులో ఏదైనా ఒక వాక్యాన్ని రాసేటప్పుడు ఫార్ములా ప్రకారమే రాస్తాం, చదివేటప్పుడు కూడా అలాగే చదువుతాం, అర్థం చేసుకునేటప్పుడు కూడా అదే విధంగా అర్థం చేసుకుంటాం. ఇది తెలుగు స్టైల్. అండి. కానీ ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి ఫార్ములా ప్రకారమే రాస్తాం, ఫార్ములా ప్రకారం చదువుతాం, అర్థం చేసుకునేటప్పుడు మాత్రం చూడండి ఇట్లా రివర్స్ లో వస్తుంది. ఇలా రివర్స్ లో అర్థం చేసుకోవాలి. ఇది ఇంగ్లీష్ స్టైల్. ఇక్కడ తేడా ఏంటి అనేది మనం ఫస్ట్ గుర్తించాలి. నేను ఈ విధంగా చెప్పుకుంటూ పోగలుగుతానండి, గంటల తరబడి చెప్పొచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. కాబట్టి డియర్స్, నేను మీకు ఓపిక ఉన్నంత వరకు మీ ఓపిక ఎంతో నేను అబ్జర్వ్ చేసుకుంటూ ఆ ఓపికతో వింటారనే ఉద్దేశంతో ఎక్కడ కూడా టాపిక్ డైవర్ట్ అవ్వకుండా నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఈ యొక్క అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి, జాగ్రత్తగా వినాలి, తప్పనిసరిగా అర్థమైపోతుంది. చూడండి డియర్స్, మరొకసారి గుర్తు చేస్తున్నా, వాక్య నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది. తెలుగులో చూసినట్లయితే వాక్య నిర్మాణం అనేది ఒక ఫార్ములా ప్రకారంగా రన్ అవుతుంది. తెలుగులో తెలుగు స్టైల్ చూడండి, కర్త కర్మ క్రియ. రాసే విధానం చూడండి, రాము కుక్కను కొట్టెను. రాము కుక్కను కొట్టెను. అదే విధంగా చూడండి, రాము కర్త, కుక్కను కర్మ, కొట్టెను క్రియ. ఇదే ఫార్ములా ప్రకారంగా రాశాం. చదివే విధానం కూడా అదే, రాము కుక్కను కొట్టెను అంతే చదువుతాం. కానీ రాము కొట్టెను కుక్కను అనం. రాము కొట్టెను కుక్కను అనం అంటే అది వినేటప్పుడు అర్థమైపోతుంది, కానీ
ఒక డిఫరెంట్ సౌండ్ అనేది అక్కడ మనకు వినిపిస్తుంది. ఎందుకంటే చూడండి, మనకు తెలుగులో ఒక సిద్ధాంతం, ఒక రూల్ అనేది ఉంది. ఫార్ములా ప్రకారంగా రాయాలి, అదే ప్రకారంగా చదువుతాం, అదే ప్రకారంగా అర్థం చేసుకోవడం అనేది ఉంటుంది. కానీ ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. కర్తగానే ఉంటుంది, సబ్జెక్ట్. కర్మ అనేది చివరికి వెళ్తుంది, క్రియ అనేది మధ్యలోకి వస్తుంది. ఈ యొక్క ఫార్ములాని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అలాగే తెలుగులో ఎలా గుర్తుంచుకున్నాం ఇంగ్లీష్ లో కూడా చూడండి. రామ బీటెన్ ఏ డాగ్. రామ సబ్జెక్ట్, బీటెన్ వెర్బ్, ఏ డాగ్ కర్మ. ఈ విధంగా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఇక్కడ రాసేటప్పుడు అదే ఫార్ములా ప్రకారం రాస్తున్నాం, చదివేటప్పుడు కూడా అదే ఫార్ములా ప్రకారం చదువుతున్నాం. కానీ అర్థం చేసుకునేటప్పుడు ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తున్నానండి. అర్థం చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, మనకు ఇంగ్లీష్ లో ఒక వాక్యం కనిపించినప్పుడు ఫస్ట్ ఆ వాక్యంలో సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో చూసుకోవాలి. అంటే కర్త. సబ్జెక్టును గుర్తించిన తర్వాత అదే వాక్యంలో అలాగే మన ఫోకస్ అనేది మొత్తం అలానే ముందుకెళ్తూ ఉన్నట్లయితే ఆ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో గుర్తించాలి, అది కర్మ. అప్పుడు ఏం చేయాలంటే సబ్జెక్ట్ యొక్క మీనింగ్ ని, ఆబ్జెక్ట్ యొక్క మీనింగ్ ని కలపాలి. రామ కుక్కను కలిపిన తర్వాత మధ్యలో క్రియ అనేది ఉంటుంది. ఆ బీటెన్ ఏదైతే క్రియ ఉంటుందో దాన్ని మధ్యలో కలపాలి. రామ కుక్కను కొట్టెను. ఈ పద్ధతిలో మనం ఇంగ్లీష్ లో ఉన్న వాక్యాన్ని తెలుగులో ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డియర్స్. ఇక్కడ ఇంగ్లీష్ లో చూడండి, వీటిని కర్త, క్రియ, కర్మ, సబ్జెక్టు ప్లస్ వెర్బు ప్లస్ ఆబ్జెక్ట్. ఇగో మనకు ఈ ప్రకారంగా మనం ఇంగ్లీష్ లో ఫార్ములా అనేది ఉంటుంది. అదే ప్రకారంగా మనం ఇక్కడ ఇంగ్లీష్ లో ఈ సెంటెన్స్ ను కూడా రాసుకోవడం అనేది జరిగింది. దీనిని చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే అర్థం కాకపోతే పదే చూడండి ఆ వీడియో, తప్పనిసరిగా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వాక్య నిర్మాణాన్ని ఎలా తయారు చేయాలి, తెలుగులో ఎలా ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ లో కూడా ఎలా ఉంటుంది అనేది కనుక మీరు తెలుసుకోగలిగితే తప్పనిసరిగా ఎన్ని వేల వాక్యాలను రాయగలరు. ఎన్ని వేల వాక్యాలను రాయగలిగారు అంటే మీరు ఆటోమేటిక్ గా మాట్లాడగలరు. మనం ఒక వాక్యాన్ని సొంతంగా రాస్తున్నామంటే ఓవరాల్ గా మనం మాట్లాడొచ్చు. ఆ కాన్ఫిడెంట్ లోకి మీరు వస్తారు, తప్పనిసరిగా మీరు వస్తారు. కాబట్టి డియర్స్, మీరు చాలా జాగ్రత్తగా ఈ టాపిక్ ని కనుక మీరు ఫాలో అయినట్లయితే మీకు తెలుగుకి ఇంగ్లీష్ కున్న ఆ తేడా ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్ గా తెలుస్తుంది. సో డియర్స్, తప్పనిసరిగా ఓపికతో మీరు నా వీడియోస్ ని చూస్తూ మీ యొక్క ఇంగ్లీష్ లో నైపుణ్యతను ఎక్కువగా పెంచుకుంటారు అని ఆశిస్తూ మీకోసం మరెన్నో వీడియోస్ తోటి ఆ లాంగ్వేజ్ ని మీ చేత మాట్లాడిపించేంత వరకు ఎస్బిటి స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మీకోసం జర్నీ చేస్తూనే ఉంటది. కాబట్టి డియర్స్, ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, బాయ్ డియర్స్.